ఢిల్లీ పీఠం కోసం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశ రాజధానిలోని 7 లోక్సభ స్థానాలు కీలకంగా మారాయి. గత 2 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీకి ఈసారి ఆప్ కాంగ్రెస్ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఓవైపు కేజ్రీవాల్, మరోవైపు కాంగ్రెస్ నేతలు సర్వశక్తులొడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని పరిధిలోని నార్త్ ఈస్ట్ ఢిల్లీ సీటు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో అందరినీ ఆకర్షిస్తున్న స్థానం ఈశాన్య ఢిల్లీ. హైట్రిక్ విజయంపై కన్నేసిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీకి పోటీగా యువ నాయకుడు కన్హయ్య కుమార్ను పోటీకి నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. గత ఎన్నికల్లో బెసుగరాయిలో ఓడిపోయిన కన్హయ్య కుమార్ను రాహుల్ గాంధీ ఈసారి ఢిల్లీలో పోటీకి దింపడం చర్చనీయాంశంగా మారింది. 20% ముస్లింలు, 11% ఎస్సీల సమీకరణ దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ ప్రయోగానికి తెరతీసిందనే చర్చ జరుగుతోంది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ ప్రాంతం దేశ రాజధానిలో అతిపెద్ద జిల్లా. దేశం మొత్తంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం. ఇక్కడ అత్యధిక జనాభా పూర్వాంచల్కు చెందిన వారే. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ స్థిరపడ్డారు. ఉత్తరప్రదేశ్తో ఈశాన్య ఢిల్లీ సరిహద్దు కారణంగా ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా నుంచి వలస వచ్చిన జనాభా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ లోక్సభ స్థానం పరిధిలో 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా దాదాపు 16.3% షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. 11.61% బ్రాహ్మణులు, 20.74% ముస్లింలు, 4.68% వైశ్య, 4% పంజాబీ, 7.57% గుర్జార్, 21.75% ఓబీసీ జనాభా ప్రభావం చూపిస్తున్నారు. 2009లో ఈశాన్య ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచింది. 59.03% ఓట్లతో భారీ ఆధిక్యం సాధించింది. ఇక 2014, 2019లో ఇక్కడ బీజేపీ వరుస విజయాలు నమోదు చేసింది. భోజ్పురి నటుడు, గాయకుడు మనోజ్ తివారీ 2014లో 45.38%, 2019లో 53.86% ఓట్లతో జయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు ప్రధాన అభ్యర్థులకు ప్రజల్లో మంచి పేరుంది. రాజకీయాలకు అతీతంగా నటుడిగా, గాయకుడిగా మనోజ్ తివారీ బాగా పాపులర్. అటు కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ జేఎన్యూ స్టూడెంట్ లీడర్ గా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చాలా చురుగ్గా కనిపించారు కన్హయ్య. రాహుల్ యాత్రలతో యువతను కనెక్ట్ చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే తుగుడే గ్యాంగ్ నాయకుడని కన్హయ్య కుమార్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మారేందుకు ఈ ఎన్నిక మనోజ్ తివారీకి కీలకంగా మారనుంది. ఇప్పటికే 2 సార్లు గెలిచి సత్తా చాటిన తివారీ హ్యాట్రిక్ విజయం సాధించడం ద్వారా ఢిల్లీ బీజేపీ అగ్రనాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది. అటు షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీకి ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ లీడర్ కరువయ్యారు. కన్హయ్య కుమార్ గనక ఈశాన్య ఢిల్లీ నుంచి గెలిస్తే ఆయన కూడా ఢిల్లీ కాంగ్రెస్ కు ఫ్యూచర్ లీడర్ గా ఎదిగే ఛాన్స్ ఉందంటున్నారు పొలిటికల్ పండిట్స్. మరి ఈసారి ఢిల్లీ ఈశాన్యంలో కమలం ఉదయిస్తుందా, హస్తరేఖలు మారుతాయా అనేది ఓటరు చేతిలో ఉంది. మే 25న ఇది ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆప్ ఎంపీ సంజయ్. ప్రతిపక్ష నేతలను బీజేపీ జైల్లో పెట్టి హింసిస్తోందని ఆరోపించారు. లిక్కర్ కేసు నుంచి బయటపడతామన్నారు. బీజేపీకి చందాలిచ్చిన వారు లిక్కర్ కేసు నుంచి బయటపడ్డారంటున్న సంజయ్ సింగ్తో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ప్రచారం క్లైమాక్స్కు చేరుకుంది. ఇక 6-7 దశల్లో పోలింగ్ జరగబోతుంది. 6వ దశలో ఢిల్లీలో ఈ నెల 25వ తేదీన, పంజాబ్లో జూన్ 1న ఎన్నిక జరగబోతుంది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, బీజేపీకి సవాల్ విసురుతుంది. సో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు సంజయ్ సింగ్ మనతో ఉన్నారు. సంజయ్ जी, इस मंथ 25 में दिल्ली में चुनाव है, 1 तारीख पंजाब में. आम आदमी पार्टी इज प्राइमरी पार्टी है, की पार्टी है. सो हाउ आर आपका चांसेस कैसे है इस दोनों स्टेट्स में? दोनों स्टेट्स के अंदर हम लोग एक तरफा जीत हासिल करेंगे और इंडिया गठबंधन की 7 सीटें दिल्ली में हम लोग जीतेंगे. पंजाब में आम आदमी पार्टी की जो सीटें हैं वो हम लोग जीतेंगे और पूरे देश में इंडिया अलायंस की सरकार बनने जा रही है. वी आर गोइंग टू फॉर्म गवर्नमेंट ऑन 4th of June और इंडिया अलायंस इज गेटिंग लॉट ऑफ सपोर्ट फ्रॉम द पीपल ऑफ दिस कंट्री in each and every states. The
Main issue is that our Prime Minister is not talking about the basic issues of this country. He is just diverting the basic issues and talking about Hindu, Musliman, Hindustan, Pakistan. So people are not liking this, and they will vote against BJP, against NDA government. सर, आप इस चुनाव में आप प्रचार पूरा जेल के बारे में अराउंड कर रहे हैं, क्योंकि जेल का जवाब वोट से, क्यों ये नारा लिया? It's a atrocity on opposition leaders. You can see what is happening in West Bengal. They are targeting Mamata Banerjee government. They are targeting Maharashtra, and they are targeting in Maharashtra. You can see they are targeting Uddhav Thackeray, Sharad Pawar, Congress party in Maharashtra. In Delhi, our health minister is in jail. Our education minister is in jail. Our chief minister was in jail. So I was in jail. So Mr. Narendra Modi wants to finish the opposition parties in this country. किसानों की MSP स्वामीनाथन आयोग की रिपोर्ट के हिसाब से, और बहुत सारे मुद्दे हैं जो हम लोगों ने इस देश के लोगों से वादा किया है और उसको पूरा करेंगे। विक्टिम कार्ड किस बात का? तुम जेल में डाल रहे हो जबरदस्ती सबको। विक्टिम कार्ड का क्या मतलब है? सबको पकड़ पकड़ के आप जेल में डाल रहे हैं। हम पब्लिक के बीच में जा रहे हैं, अपनी बात कर रहे हैं। केजरीवाल जी देश के लिए काम कर रहे हैं, मोदी जी दोस्त के लिए काम कर रहे हैं। ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకుడు సంజయ్ సింగ్ డెఫినెట్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో పెడుతుంది, ఇదే ముఖ్యమైనటువంటి అంశం ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, అలాగే ఇండియా బ్లాక్ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. ఉత్తరప్రదేశ్లో 5 విడతల్లో 53 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 6వ విడతలో 14 స్థానాలకు ఎన్నిక జరగనుంది. వీటిలో 9 బీజేపీ సిట్టింగ్ స్థానాలు కాగా బీఎస్పీ 4, 1 ఎస్పీ ఖాతాలో ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఇండియా కూటమి బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బీఎస్పీ ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో 6వ విడతలో కీలక స్థానాలపై సాక్షి స్పెషల్ ఫోకస్. దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే 5 దశల పోలింగ్ ముగిసింది. అయితే అందరి దృష్టి దేశంలో అత్యధిక లోక్సభ నియోజకవర్గాలు ఉన్న యూపీపై ఉంది. యూపీలో ఇప్పటికే 5 విడతల్లో 53 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 6వ విడతలో 14 స్థానాలకు ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో 6వ విడతలోనూ కీలక స్థానాలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ముఖ్యంగా అలహాబాద్ పార్లమెంటు స్థానానికి హోరాహోరీ పోటీ జరుగుతోంది. ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వంటి ఉద్దండులైన ప్రధానులను దేశానికి అందించిన కాంగ్రెస్ కంచుకోట ఈ స్థానం. కానీ దాదాపు 4 దశాబ్దాలుగా పార్టీ ఇక్కడ గెలుపు ముఖం చూడలేదు. చివరిగా 1984లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ నుంచి అలహాబాద్లో గెలుపొందారు. ఆ తరువాత బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు. అనంతరం 2 సార్లు సమాజ్వాదీ గెలిచినా తిరిగి కమలనాథులు పట్టు బిగించారు. 2016లో బీజేపీ గూటికి చేరిన యూపీసీసీ మాజీ చీఫ్ రీటా బహుగుణ జోషి గత ఎన్నికల్లో గెలిచారు. ఈసారి బీజేపీ ఆమెను పక్కన పెట్టి మాజీ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి కుమారుడు నీరజ్ త్రిపాఠికి టికెట్ ఇచ్చింది. ఇండియా కూటమి తరపున ఎస్పీ సీనియర్ నేత కున్వర్ రియోతి రమణ్ సింగ్ కుమారుడు ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్నారు. ఇక్కడ పూర్వ వైభవం కోసం ఎస్పీ దన్నుతో కాంగ్రెస్ తీవ్రంగా చెమటోడుస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. మరోవైపు గోమతి నదీ తీరంలో కొలువు తీరిన సుల్తాన్పూర్లో త్రిముఖ పోరు నెలకొంది. ఈ నియోజకవర్గం కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటే. తరువాత కమలనాథులు పాగా వేశారు. గతంలో గెలిచిన మేనకా గాంధీనే ఈసారి కూడా బీజేపీ నుంచి రేసులో ఉన్నారు. ఇండియా కూటమి తరపున ఎస్పీ అభ్యర్థి రామ్ భువల్ నిషాద్ బరిలో ఉన్నారు. ఇక బీఎస్పీ బలమైన ఓటు బ్యాంకున్న ఉద్రజ్ వర్మకు టికెట్ ఇచ్చింది. దీంతో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. బీఎస్పీకి కంచుకోట అయిన అంబేద్కర్ నగర్ లో లోక్సభ స్థానానికి ఆ పార్టీ నుంచి కవార్ హయత్ అన్సారీ పోటీ చేస్తున్నారు. ఇక బీఎస్పీ సిట్టింగ్ ఎంపీ రితీష్ పాండే ఈసారి బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. ఎస్పీ నుంచి లాల్జీ వర్మ బరిలో ఉన్నారు.
ప్రతాప్గఢ్ పార్లమెంటు స్థానానికి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సంగంలాల్ గుప్తా, ఇండియా కూటమి నుంచి ఎస్పీ అభ్యర్థి ఎస్పీ సింగ్ పటేల్ బరిలో ఉన్నారు. ఇక్కడ కురిమ, బ్రాహ్మణ ఓట్లది కీలక పాత్ర. యూపీలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఆజంగఢ్ ఒకటి. ఆజంగఢ్ పార్లమెంట్ నుంచి 2014లో ములాయం సింగ్ యాదవ్, 2019లో ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ విక్టరీ కొట్టారు. గత ఎన్నికల్లో మోదీ వేవ్లో సైతం ఇక్కడ కాషాయ జెండా ఎగరలేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అఖిలేష్ ఈ సీటును ఖాళీ చేయడంతో వచ్చిన ఉప ఎన్నికలో ప్రముఖ భోజ్పురి నటుడు దినేష్ లాల్ యాదవ్ నిరాహువా ఇక్కడ బీజేపీకి తొలి విజయం అందించారు. ఈసారి ఆయనే బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి ధర్మేంద్ర యాదవ్, బీఎస్పీ నుంచి భీమ్రాజ్ భర్ బరిలో ఉన్నారు. మరోవైపు ప్రయాగ్రాజ్ జిల్లాలో చారిత్రాత్మక లోక్సభ స్థానం ఫూల్పూర్. తొలి ప్రధాని నెహ్రూ తొలి ఎన్నికల్లో విజయం సాధించిన స్థానం. ఇక్కడి నుంచి హ్యాట్రిక్ కొట్టారాయన. 1975 ఎమర్జెన్సీతో ఫూల్పూర్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 1971లో వీపీ సింగ్ చివరిసారిగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. తర్వాత ఇప్పటిదాకా ఇక్కడ హస్తానికి ఛాన్సే లేకుండా పోయింది. ఏళ్లుగా ఫూల్పూర్లో సమాజ్వాదీ పాగా వేసింది. ఈసారి బీజేపీ నుంచి ప్రవీణ్ పటేల్, ఎస్పీ నుంచి అమర్నాథ్ మౌర్య, బీఎస్పీ నుంచి జగన్నాథ్ పాల్ బరిలో ఉన్నారు. ముగ్గురు తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు. విపక్ష కూటమి నేతలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని టార్గెట్ చేశారు. యోగిపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. విపక్షాలు ఎందుకు యోగి ఆదిత్యనాథ్ లక్ష్యంగా ఎందుకు చేసుకున్నాయి? బీజేపీలో ప్రధాని మోదీ తర్వాత ఎవరు అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరు గుర్తుకొస్తుంది. మోదీ షా వల్లే బీజేపీకి ఇప్పటి వైభవం, అనితర సాధ్యమైన విజయాలు దక్కాయనేది అందరి మాట. కానీ విపక్షాలు ప్రధాని మోదీ తరువాత ఎక్కువగా టార్గెట్ చేసే వ్యక్తి మాత్రం అమిత్ షా కాదు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమి నేతల ఫోకస్ అంతా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీదే. కాంగ్రెస్, ఆప్, శివసేన, యూబీటీ ఇలా పలు పార్టీల నేతలు యోగిని టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే యూపీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేశారు. కాషాయ వస్త్రాలు ధరించి తప్పుడు విధానాలకు మద్దతివ్వడం సరికాదని, అది సనాతన ధర్మాన్ని కించపరచడమే అన్నారు. సీతమ్మ తల్లిని అపహరించేందుకు వచ్చిన సమయంలో రావణుడు సైతం కాషాయ దుస్తులే ధరించాడంటూ వివాదం రాజేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అయితే మరో అడుగు ముందుకు వేశారు. ఎన్నికల్లో బీజేపీ ఎలాగూ ఓడిపోతుంది కాబట్టి యోగి ఆదిత్యనాథ్ తిరిగి సన్యాసం తీసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూపీలో బీజేపీ పరిస్థితి గందరగోళంగా ఉన్నందున యోగి ఆదిత్యనాథ్ అక్కడే ప్రచారం చేసుకోవాలని సూచించారు ఉద్ధవ్ సేన సీనియర్ నేత సంజయ్ రౌత్. అంతకుముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యోగికి బీజేపీలోనే శత్రువులు ఉన్నారన్నారు. లోక్సభ ఎన్నికలు ముగియగానే ఆయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందని, కేంద్ర మంత్రి అమిత్ షాకు పోటీ వచ్చే ఎవరికీ కీలక పదవులు ఉండవని వ్యాఖ్యానించారు కేజ్రీవాల్. उन्होंने बताया और लगभग सब लोगों का एक ही वर्जन था कि प्रधानमंत्री जी ने छूटते ही आम आदमी पार्टी की बात शुरू की और उन्होंने कहा कि ये आम आदमी पार्टी वाले बहुत तेजी से बढ़ रहे हैं, इनके कामों की चर्चा पूरे देश में होने लगी है और आने वाले भविष्य में राष्ट्रीय स्तर पे और कई राज्यों के अंदर आम आदमी पार्टी बीजेपी के लिए कड़ी चुनौती हो सकती है. కేంద్రంలో మోదీ, యూపీలో యోగి ది బెస్ట్ కాంబినేషన్ అంటాయి బీజేపీ వర్గాలు. ఉత్తరప్రదేశ్లో వరుసగా 2 పర్యాయాలు అధికారం చేపట్టడమే కాకుండా రాష్ట్రంలో బీజేపీని తిరుగులేని శక్తిగా చేయడంలో ఈ జోడీ సూపర్ హిట్ అయింది. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి చేయడంలోనూ యోగి పాత్ర అత్యంత కీలకం. అందుకే మోదీ తరహాలోనే దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆయన పనితనానికి కాదు, ఆయన ప్రసంగాలకు ఓ రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అందుకే అన్ని రాష్ట్రాల బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో యోగి పేరు తప్పనిసరిగా మారిపోయింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తరహాలో యూపీ వెలుపల యోగి ఆదిత్యనాథ్ రోడ్ షోలు, ప్రచార సభలకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. అంతేకాదు, ప్రధాని మోదీ తర్వాత కేంద్రంలో ప్రధాని పదవి చేపట్టగలిగిన నాయకుడు యోగి ఆదిత్యనాథ్ అనేవాళ్లు ఉన్నారు. నిజంగా మోదీ రిటైర్ అయితే రాజదండం అందుకునే వారి జాబితాలో యోగి పేరు ఖచ్చితంగా ఉంటుందని భావిస్తారు.
అందుకే విపక్షాలు ప్రధాని మోదీని టార్గెట్ చేసినట్టే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. విద్యార్థి నాయకుడిగా సీఎం కాన్వాయ్ని అడ్డుకున్నందుకు జైలు శిక్ష అనుభవించారు. 7 ఏళ్ల తర్వాత ఆయన మీదే పోటీ చేస్తున్నారు. ఆ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కాగా నాటి విద్యార్థి దివ్యాంశు బుధిరాజా. వీరిద్దరి ఆసక్తికర పోరుకు హర్యానాలోని కర్నాల్ లోక్సభ స్థానం వేదికగా మారింది. కర్నాల్ లోక్సభ స్థానంలో ఆసక్తికర పోరు. అభివృద్ధి ధీమాతో మనోహర్ లాల్ ఖట్టర్. పోరాటాలు గెలిపిస్తాయంటున్న దివ్యాంశు. బీజేపీకి తాకుతున్న రైతు ఉద్యమ సెగ. ఆరితేరిన నాయకుడు ఓవైపు, విద్యార్థి ఉద్యమ కెరటం మరోవైపు. వీరిలో గెలుపెవరిదన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. హర్యానాలోని కర్నాల్ లోక్సభ స్థానంలో ఈ సూపర్ ఫైట్ జరుగుతోంది. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ నుంచి, యువనేత దివ్యాంశు బుధిరాజా కాంగ్రెస్ టికెట్ మీద అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దాకా ఎదిగిన ఖట్టర్కు ఇవి తొలి లోక్సభ ఎన్నికలు. 2014-2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాల్ నుంచే గెలిచారాయన. 9 ఏళ్లు సీఎంగా చేశారు. అత్యాచారాలు, మహిళల సమస్యలపై ఖట్టర్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. మహిళలపై అత్యాచారాలు, ఈవ్ టీజింగ్ చెబుతున్న ఉదంతాల్లో 90% వారి సమ్మతితో జరుగుతున్నవేనని, విభేదాలొచ్చి విడిపోయాక అమ్మాయిలు కేసులు పెడుతున్నారని, ఈ ధోరణికి కోర్టులే అడ్డుకట్ట వేయాలనే ఖట్టర్ వ్యాఖ్యలతో 2018లో వివాదాస్పదమయ్యారు. 2014 ఎన్నికలప్పుడు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి విమర్శలకు గురయ్యారు. ఈ లోక్సభ ఎన్నికలకు ముందు సీట్ల పంపకంపై విభేదాలతో బీజేపీకి జననాయక్ జనతా పార్టీ గుడ్ బై చెప్పింది. అధికార సంకీర్ణం నుంచి బయటకొచ్చింది. దాంతో మార్చిలో ఖట్టర్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చిన బీజేపీ హైకమాండ్ ఖట్టర్కు లోక్సభ టికెట్ ఇచ్చింది. అయితే 2014-2019లో ఉన్న సానుకూలత ఖట్టర్కు ఇప్పుడు కనిపించడం లేదు. మరోవైపు 30 ఏళ్ల కర్నాల్ కాంగ్రెస్ అభ్యర్థి బుధిరాజా సోనిపట్ జిల్లా గోహానాలో పంజాబీ కుటుంబంలో జన్మించారు. తండ్రి క్లర్క్, తల్లి స్కూల్ టీచర్. 2017లో ఎన్ఎస్ఈయుఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఉండగా పంచకుల ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల బృంద సారథిగా ఖట్టర్ కాన్వాయ్ను అడ్డుకుని అరెస్టయ్యారు. అంతకుముందు 2014లో పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఉన్నారు. 2021లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. 8 ఏళ్లుగా విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ అనూహ్యంగా కర్నాల్కు టికెట్ ఇవ్వడంతో ఖట్టర్ను ఢీకొంటున్నారు. తమ కుటుంబంలో ఎవరూ ఇంతవరకు కనీసం సర్పంచ్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని, ఒక సాధారణ యువకుడికి ఇలాంటి అవకాశం లభించినందుకు యువత సంతోషంగా ఉంది అంటున్నారు బుధిరాజా. కర్నాల్ లోక్సభ స్థానం పరిధిలోని 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించారు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయవాదులు బుధిరాజాకు మద్దతు తెలిపారు. మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా, ఎంపీ దీపేందర్ హుడా ఆశీర్వాదం, ఓటు బ్యాంకు మరింత కలిసొచ్చేవే. మోదీ సర్కార్పై రైతుల ఆగ్రహం తనను విజయ తీరాలకు చేరుస్తుందని బుధిరాజా ఆశిస్తున్నారు. కర్నాల్, పానీపట్ జిల్లాలు జాతీయ రాజధాని ప్రాంత పరిధిలో ఉన్నాయి. దాంతో వాటిపై వాయు నాణ్యత ఆంక్షలున్నాయి. ఇది అభివృద్ధికి ఆటంకంగా ఉందని, 2 జిల్లాలను ఎన్సీఆర్ పరిధి నుంచి తప్పించాలని స్థానిక పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. స్టార్టప్ ప్రాజెక్టులు, స్మార్ట్ సిటీ వంటి పలు సమస్యలు ముందున్నాయి. కర్నాల్లో ఈ నెల 25న 6వ విడతలో పోలింగ్ జరగనుంది. పంజాబ్లో ఎలక్షన్ సందడి కనిపించడం లేదు. ఆఖరి దశలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అగ్రనేతలు ఇంకా ప్రచార పర్వంలోకి దిగలేదు. అయితే రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు సైతం ప్రచారానికి దూరంగా ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ ఎవరా నాయకులు, ప్రచారానికి ఎందుకు దూరం జరిగారు? పంజాబ్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీదళ్, బీజేపీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ప్రముఖ నాయకులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పోటీకి కూడా దూరంగానే ఉన్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ మాజీ చీఫ్, స్టార్ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ప్రచార పర్వంలో ఎక్కడా కనిపించడం లేదు. అమరీందర్ సింగ్ 2021లో ముఖ్యమంత్రి పదవిని వీడాక పంజాబ్ రాజకీయాల్లో పెద్దగా చురుగ్గా లేరు. కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
పంజాబ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని భావించిన కాంగ్రెస్ నుంచి వెళ్లిన సునీల్ జక్కడ్కు ఈ పదవి దక్కింది. లోక్సభ ఎన్నికల ముందే అమరీందర్ భార్య సిట్టింగ్ ఎంపీ ప్రణీత్ కౌర్ బీజేపీలో చేరారు. ఈసారి పటియాలా నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. భార్య తరఫున కూడా అమరీందర్ సింగ్ ప్రచారం చేయడం లేదు. ప్రణీత్ నామినేషన్ వేసే రోజు కూడా ఆయన కనిపించలేదు. ఇక మాజీ క్రికెటర్ అమృత్సర్ ఎంపీ సిద్ధూది కూడా ఇదే పరిస్థితి. ఎన్నికలకు పూర్తిగా దూరం జరిగి ఐపీఎల్లో వ్యాఖ్యాతగా బిజీ అయ్యారు. భార్య నవజోత్ కౌర్ క్యాన్సర్ తో పోరాడుతూ ఉండడంతో సమయమంతా ఆమెకే కేటాయిస్తున్నారు. అమరీందర్ వెళ్లిపోయాక సీఎం పదవి ఆశించి భంగపడిన సిద్ధు పేరుకే పార్టీలో ఉన్నారు. కానీ పార్టీ వ్యవహారాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఆయన ప్రసంగాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ ప్రచారం చేయట్లేదు. ఆప్ కాంగ్రెస్ ఢిల్లీలో దోస్తీ, పంజాబ్ లో కుస్తీ వ్యవహారం నచ్చకే ఎన్నికలకు సిద్ధు ప్రచారానికి రావడం లేదని తెలుస్తోంది. అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధుతో పాటు అకాలీదళ్ అగ్రనేత సుఖ్వీందర్ సింగ్ ధిండా కూడా అలకబూని ప్రచారానికి దూరంగానే ఉన్నారు. కుమారుడు పర్మిందర్ కు టికెట్ ఇవ్వకపోవడమే దీనికి కారణం. ప్రముఖ నటుడు, ఆప్ నాయకుడు గురుప్రీత్ సింగ్ ఘుగ్గీ కూడా రాజకీయాలకు దూరం జరిగి సినిమాలపై ఫోకస్ పెట్టారు. మొత్తం మీద ఈసారి పంజాబ్ ఎన్నికల్లో ఏదో తెలియని స్తబ్దత కనిపిస్తోంది. సీనియర్లు ఎవరూ బయటికి రావడం లేదు. చివరి దశలో ఒకేసారి అన్ని స్థానాలకు పోలింగ్ జరగనుండడంతో పార్టీ అధినాయకత్వాలు సైతం పంజాబ్ పై ఫుల్ ఫోకస్ పెట్టడం లేదు. మే 25న 6వ దశ పూర్తయిన తర్వాత ఆప్, కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు పంజాబ్ బాట పట్టే అవకాశం ఉంది. జూన్ 1న పంజాబ్లోని 13 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇది గనక వ్యాపిస్తే దేశాన్ని సర్వనాశనం చేస్తుందని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ బస్తీ, శ్రావస్తీల్లో బీజేపీ ఎన్నికల సభలో మాట్లాడారు ప్రధాని. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే యూపీలో మాఫియా రాజు తిరిగొస్తుందన్నారు. బీజేపీ ఇచ్చిన 4 కోట్ల ఇళ్ల తాళాలు లాక్కుని వారికి నచ్చిన ఓటు బ్యాంకుకి ఇచ్చేస్తాయని ఓటర్లను హెచ్చరించారు ప్రధాని మోదీ. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్ పథకాన్ని చెత్తబుట్టలో పడేస్తామని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. ఇది ఆర్మీ కోసం తెచ్చిన స్కీమ్ కాదని ప్రధాని మోదీ పీఎంఓలో కూర్చుని తయారు చేసిన పథకమని విమర్శలు ఎక్కుపెట్టారు. హర్యానాలోని మహేంద్రగఢ్లో కాంగ్రెస్ ప్రచార సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ మీడియాపైన విమర్శలు గుప్పించారు.